హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ఆర్బీకి చెందిన ఆల్ ఎగ్జామ్స్కి అయితే వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే అదేవిధంగా ఈరోజు వీడియోలో అయితే మనం త్వరలోనే మెగా డిఎస్సి 16,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తాం, న్యాయపరమైన చిక్కులు లేకుండా కసరత్తు, అందరికీ ఆమోదయోగ్యంగా నోటిఫికేషన్ ఉంటుంది అని దిశ మెయిన్ ఎడిషన్లో వచ్చే ఒక మెగా డిఎస్సి మీద చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఈరోజు చేద్దాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా కసరత్తు చేద్దాం, అందరికీ ఆమోదయోగ్యంగా నోటిఫికేషన్ ఉంటుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. అయితే ఈ ప్రకటన ఏంటో చూద్దాం. దిశ ఏపీ బ్యూరో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అసెంబ్లీలో బుధవారం ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ విద్యపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీల ద్వారా 1.5 lakhs మంది ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టామని గుర్తు చేశారు. అభ్యర్థుల సూచన మేరకు టెట్ తర్వాత డిఎస్సి పెట్టాలని భావించామని తెలిపారు. ఎన్ని పోస్టులమ్మా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది రోజు. త్వరలోనే డిఎస్సి ద్వారా 16,000కు పైగా పోస్టులు భర్తీ చేయబోతున్నట్లుగా లోకేష్ పేర్కొన్నారు. సూపర్ 6 హామీలలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే డిఎస్సి పకడ్బందీగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని అధికారులు ఆదేశించినట్లు చెప్పారు. పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులను కూడా వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రకటించారు. సో ఈ విధంగా మన మంత్రి నారా లోకేష్ గారు కీలకమైన ప్రకటన అయితే చేశారు. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని, కానీ అది ఎప్పుడు అనేది స్పష్టత అయితే చెప్పలేదు. ఆ డేట్స్ కోసం మన డిఎస్సి అభ్యర్థులందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకొక విషయం, బిఎన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎన్ బ్యాచిలర్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెట్ లో క్వాలిఫై లక్షలాది మంది క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారు. వీరందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అలాగే త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ మన మంత్రి గారు పలానా డేట్ అనేది నోటిఫికేషన్ లో కానీ లేదంటే చిన్న ఇన్ఫర్మేషన్ అయినా విడుదల చేసి ఉంటే మన అభ్యర్థులందరికీ కొంచెం ఊరటైనా కలుగుతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం 2025 జూన్ లోపల కల్లా మెగా డిఎస్సి పూర్తి చేసి కొత్త సంవత్సరంలో కొత్త టీచర్స్ తో విద్య కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవ్వాలని వెయిట్ చేస్తున్నాం. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.